నమస్తే. నేను సిరి. గత కొన్ని రోజుల నుంచెల్లి 2 తెలుగు రాష్ట్రాలలో బాగా వినిపించిన వార్త ఏదైనా ఉంది అంటే అది బెట్టింగ్ యాప్స్ గురించి చాలా వరకి మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఇందులో చాలా మంది పేర్లు గూడా బయటకొచ్చాయి. అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల మీద కూడా కేస్ నమోదైంది పంజాగుట్ట పీఎస్‌లో అయితే. సో, దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న ఒక వార్త. అయితే ఇందులో గతంలో చాలామంది ఈ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ వాళ్ళ యూట్యూబ్‌లో కావచ్చు, వాళ్ళ ఇన్‌స్టాలో కావచ్చు ప్రమోట్ చేస్తూ వాళ్ళు బయట వస్తున్న వార్త ఏంటంటే కోట్లల్లో గడించారు అని చెప్పేసి అవును. వార్త ఉంది. సో, హ్మ్. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు యాంకర్ శ్యామల. హ్మ్. సో, ఈమె మీద ఇప్పుడైతే కేస్ అయితే నమోదు చేశారు పంజాగుట్ట పీఎస్‌లో. సో, దీని మీద మీ స్పందన ఏంటి? సిరి, సహజంగాను ఇప్పుడు మనకి సోషల్ మీడియా యుగం టెక్నాలజీ పెరిగిన తర్వాత దీన్ని ఉపయోగించుకుని ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమింగ్స్, ఆన్లైన్ దాన్నేమంటారు లోన్స్ అని కొన్ని లోన్స్ ఇస్తామని చెప్పేసి అని ఒకటి. అంటే రకరకాలుగా టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ క్రైమ్ కూడా బాగా పెరిగిపోయింది. దాంట్లో యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసేటువంటి ఒక యాప్స్ క్రియేట్ చేయడం, అవి గేమ్స్ కావచ్చు, బెట్టింగ్స్ ఏదైనా కావచ్చు. అది క్రియేట్ చేయడం, దాంతో ముందు కొద్దిగా వాళ్ళని అలవాటు చేయించడం. ఫస్ట్‌లోనేమో కాస్త డబ్బులొచ్చేలాగా క్రియేట్ చేయడం. ఆ తర్వాత దానికి బానిస అయిన తర్వాత ఇంకా వాళ్ళు దానికి బలైపోయేటువంటి పరిస్థితులు రావడం. నేను చెప్పినటువంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, గేమింగ్స్ కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కొన్ని కొన్ని వందల మంది కంటే వేల మంది అనొచ్చేమో అంతమంది యువత బలైపోయారు. అంటే ఈ కొన్ని వందల కోట్ల, వేల కోట్ల బిజినెస్ ఇది. మీకు గుర్తుండే ఉంటుంది 2 సంవత్సరాల క్రితం, సంవత్సరాల క్రితం అనుకుంటా. మహాదేవ్ బెట్టింగ్ యాప్ అని చెప్పి ఒక యాప్ సంబంధించి అప్పట్లో ఛత్తీస్‌గఢ్‌లో కేంద్రంగా ఒక ఛత్తీస్‌గఢ్ మనిషి అతను దుబాయ్ కేంద్రంగా జరిగింది. దానికి ప్రమోషన్ రణబీర్ కపూర్ వాళ్ళు కూడా చేశారు అప్పట్లో. పెర్ డే 200 crores బిజినెస్ చేశారు వాళ్ళు. అబ్బా! పెర్ డే. దానికి ప్రమోషన్ ఎవరో రణబీర్ కపూర్ వాళ్ళు. వాళ్ళ మీద కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వాళ్ళంతా ఒక పెద్ద ఒక సంస్థ కింద తయారైపోయి ముందుగా యూత్‌ని అట్రాక్ట్ చేయడం, వాళ్ళతోటి కొద్దిగా అమౌంట్లు చేసి వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా 2-3 సార్లు అలవాటు చేయడం. ఆ విధంగా చేసి మొత్తానికి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు ఎంతలా పాతుకుపోయారంటే పెర్ డే 200 crores బిజినెస్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత అనేకటువంటి యాప్స్ ఇలాగా రావడం, కొంతేమో ఆన్లైన్ లోన్స్ తీసుకున్నారు. ఈ మధ్య వస్తుంది కదా, అవును సార్. ఆ లోన్స్ తీసుకోవడం. వాళ్ళు ఒక్కసారి లోన్ తీసుకున్న తర్వాత లోన్ కట్టేసి వడ్డీతో సహా కట్టేసినా కూడా వాళ్ళనంతా వేధించడం, ఆ లోన్‌కి వాళ్ళ టార్చర్ తట్టుకోలేక అనేక మంది చనిపోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా సైబర్ క్రైమ్స్‌లో ఈ మధ్యన మనం అకౌంట్స్‌లోంచి చిన్న మెసేజ్ ఏదైనా వస్తే, తెలియని మెసేజ్ వస్తే అలా క్లిక్ చేస్తే చాలు మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఇదైపోతున్నాయి. ఆ తర్వాత ఏదో 1930 కాల్ చేయండి అయ్యి అంటారు, కానీ అది పెట్టిన తర్వాత ఎప్పటికి రికవర్ అవుతాయో ఏంటనేది దిక్కుదివాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మనుషులు బలహీనతలను అడ్డం పెట్టుకుని టెక్నాలజీ పెరుగుతుంది. ఖచ్చితంగా టెక్నాలజీతో పాటు ఈ ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోయినాయి. అవును సార్. ఆ విషయం ప్రముఖంగా అంటే సినీ ప్రముఖులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రముఖుల వ్యక్తులు ఈ యాడ్లకి వాళ్ళు వ్యాపారమే డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తారు. కానీ ఆ యాడ్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం తెలియకుండా ఎప్పుడైతే వాటిని ప్రమోట్ చేశారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి మోసాలు వీళ్ళు కూడా భాగస్వాములైనట్టే. అది తెలుసుకుని చేయాలి కదా. ఇప్పుడు పాన్ పరాగ్‌కి ఎవరన్నా యాడ్ చేసాడనుకోండి, ఒక ప్రముఖ వ్యక్తి యాడ్ చేసాడనుకో, ఆ ప్రముఖ వ్యక్తికి తెలీదా పాన్ పరాగ్ తినడం వలన కానీ చేస్తున్నారు కదా సార్. చేసేది అంటున్నా. ఇప్పుడు రేపు పొద్దున్న బలవ్వాల్సిందే వాళ్ళు కూడా. ఏదైనా కేసు అయితే వాళ్ళు ఇది అవ్వాల్సిందే. కొన్ని రియల్ ఎస్టేట్‌కి సంబంధించినటువంటి యాడ్లు కొంతమంది చేసినప్పుడు ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు కంపెనీలు ఎత్తేస్తే వాళ్ళు కూడా బలయ్యారు. వాళ్ళు కూడా నోటీసులు అందుకున్నారు. రీసెంట్ టైంలో చూసుకుంటే సుమ గారి పేరు వినిపించింది, రామ్ చరణ్ గారి పేరు కూడా వినిపించింది. అదే అంటున్నా. ఈ రోజున మీరు అంటున్నది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఇందా చెప్తున్నాను. ఈ బెట్టింగ్ యాప్ ఏదైతే అప్పట్లో మహావీర్ ఎలాగో ఇలాగే కొత్త యాప్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఈ యూత్ వీటికి అలవాటు పడిపోయి ఏదో రకంగా డబ్బులు సంపాదించాలని ఒక యావ కావచ్చు, అది సరదా కావచ్చు, ఏదోటి మొత్తానికి ఆ ఊబిలోకి దిగడం, బలవన్మరణాలకు పాల్పడడం. తర్వాత ఏంటంటే అప్పులో సప్పో చేసి మళ్ళీ ఇట్లో పెట్టడం. అది ఒక జోదం కదమ్మా. జోదం ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది ఫస్ట్. ప్యాకెట్ కొత్తగా వెళ్ళినోడు చూడండి, 1-2 రోజులు వాడికి ఎప్పుడు ఆడిపోయిపోయి పడుద్ది ఆట అంతా. అవునా సార్? తర్వాత నుంచి ఆడి జీవితం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక 5 నెలలకో 6 నెలలకో ఒక గేమ్ కొడతా ఉంటాడు. మళ్ళీ మిగతా అంటే అంటే ఉదాహరణగా చెప్తున్నా.
ఒక్కసారి అలా మెరిసినట్టు వస్తుంది, మళ్ళీ వస్తుందని ఆశ కల్పిస్తుంది. ఆ ఆశ గురించి ఉన్నదంతా తగలబెట్టుకోవడం. జోదంలో ఎవరు బాగుపడతారు? ఇది కూడా ఒక రకమైనటువంటి జోదం. ఇప్పుడు యాంకర్ శ్యామల అంటే ఆమె ఒక పార్టీకి అధికార ప్రతినిధి. ఆమె ఓన్లీ సినిమా ఆర్టిస్ట్ కింద లేకపోతే ఒక యాంకర్ కింద ఏదో ఉంటే మనం వేరే విషయం. ఆమె ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్. చాలా నీతులు చెప్తుంది, మనకు తెలుసు కదా. రకరకాల నీతులు గతంలో చెప్పింది, ఇప్పుడు చెప్తుంది, ఇంకా చెప్తానే ఉంది ఆమె. ఏదో ఈ రాష్ట్రంలో ఇలాగా ఆడపిల్లలకి రక్షణ లేదనో, తర్వాత ఏమో ఎక్కడో మఠాలకు సంబంధించిన భూములకి రక్షణ లేదనో, రోజుకు ఒక విధానంగా మాట్లాడుతూ కొంచెం యాంకరింగ్ అలవాటు కదా, దాంతో అద్భుతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి ఆ యాంకర్ శ్యామల ఇప్పుడు పేరు మారిపోయిందన్నమాట, బెట్టింగ్ శ్యామల అయింది. రేపటి నుంచి ఆమెను చూసినప్పుడల్లా బెట్టింగ్ శ్యామల అనాలి, అంతే కదా. ఇప్పుడు ఆమె కూడా ఈరోజు సమాధానం చెప్పుకోవాలి, అంతే కదా. ఆమె ఒక డబ్బులు తీసుకుని ఒక యాప్ని ప్రమోట్ చేసింది అంటే ఆ సంబంధించి ఆల్రెడీ ఈ రోజున ఇక్కడ సజ్జనాన్న గారు దృష్టి పెట్టారు ఖచ్చితంగా. అనేక మంది ఆయన ట్వీట్ చేశాడు సజ్జనారికి. ఏమని ట్వీట్ చేశాడు? ఒక పక్క నుంచి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకి ఎవరో బలవద్దని మీరు చెప్తానే ఉన్నారు కదా, మరి హైదరాబాద్ మెట్రోలో యాడ్లో అయ్యే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యాడ్లు వేస్తున్నారు, ఎలా ఒప్పుకుంటారు మీరు అని ఒక ఆయన ట్వీట్ చేశాడు. అది కూడా వాస్తవమే, అది తప్పుడు పని అని తెలుసు. మరి తప్పుడు పనిని ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మెట్రో కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, వాటిలో యాడ్ల కింద ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి? అంటే వీళ్ళ యాడ్లు ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ వీళ్ళనేమో అరెస్ట్ చేస్తుంది, అది ఎట్లా సాధ్యం అని చెప్పేసి అంతే కదా. ఇప్పుడు ఒక రకరకాల ప్రశ్నలు వస్తాయమ్మా. ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు అంటారు, మళ్ళీ ప్లాస్టిక్ ఎంకరేజ్ మరి ఆ ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలు మూయించేస్తే ప్లాస్టిక్ రాదు కదా బయటికి. అంతేగాని ఏ చిల్లర కొట్టులోనో చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ ఎవరన్నా ప్లాస్టిక్లో అమ్ముకుంటా వెళ్ళారు, వాళ్ళ మీద కేసులు పెడతారు ఆ కవర్స్ గురించి. మరి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని మూయించాలి కదా గవర్నమెంట్ అంటేని. అలాగే సిగరెట్లైనా అంతే, ఆ పైన ఏమో సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటుంది, మరి ఆ సిగరెట్ కంపెనీలు మూయించాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్కహాల్ కూడా ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. ఆల్కహాల్ ని మరి ఇప్పుడు ఆల్కహాల్ మీద వచ్చిన ట్యాక్సెస్ తో మరి అంటే ఏం చేయాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకునే ద్వారా మాత్రమే మనం కంట్రోల్ చేయగలం, అంతే తప్ప ఇటువంటివన్నీ చేసేదానికంటే కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, యూత్లో చైతన్యం తీసుకురావాలి, యూత్లో ఆలోచన విధానం మార్పు తీసుకురావాలి. దానికి ప్రముఖులే ఆ యాడ్ని సపోర్ట్ చేసేలాగా ప్రచారం చేసుకుంటా వెళ్తే యూత్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుద్ది. ఎవరెవరో చేస్తే ప్రతి పట్టించుకోరు, కానీ కొంచెం సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, లేకపోతేనే క్రీడా ప్రముఖులు, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడాను సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ప్రమోట్ చేశారనుకోండి, యూత్ ఆటోమేటిక్గా ఎంకరేజ్ అవుద్ది. సాధ్యంత వరకు యూత్లో ఆ సంస్కరణలు తీసుకొచ్చేలా చేయాలి. ఈరోజు శ్యామల ఏ సమాధానం చెప్తుందో, దీని గురించి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చెప్తుందా, లేకపోతే న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ఎదుర్కొంటుందో ఏంటో చూడాలి. కాకపోతే అనేకమైనటువంటి సూక్తులు, నీతులు రకరకాలుగా చెప్పేటువంటి యాంకర్ శ్యామల గారు ఇప్పుడు బెట్టింగ్ శ్యామలగా మారిన విధానం, చంద్రముఖి అంటారు చూసారా, ఆ మారిన విధానం ఎట్లుండిన మనం చూడాలి. ఎవరైనా సరే న్యాయపరమైన ఎదుర్కోవాల్సిందే. రేపు పొద్దున్న న్యాయస్థానం తీర్పిస్తే తీర్పు అనుభవించాల్సిందే. నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ఒక వంశపారంపర లక్షలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉంది వారసత్వం. ఏంటి వారసత్వం? జైలు జీవితం. ఆ జైలు జీవితం మరి శ్యామల గారు కూడా అనుభవిస్తారో లేదో భవిష్యత్తు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.